సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో 3 రోజుల్లో ముగియనుంది. ఈ మేరకు అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఏపీలో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మే 11న ప్రచారానికి తెరపడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. దీంతో అక్కడ అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలో దిగాయి. ఇరు పక్షాల మధ్య ఫైట్ జరుగుతోంది. మరోమారు అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత సీఎం జగన్ అన్ని తానే ప్రచారం చేస్తున్నారు. ఇక కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు ప్రచారం చేస్తున్నారు. 3 పార్టీల కూటమిని ఒంటరిగా ఢీకొంటున్నారు జగన్. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని ధీమాతో ఉన్నారు. పోటీకి సిద్ధమనే నినాదంతో జగన్ ఎన్నికల షెడ్యూల్ కు ముందు సభలు నిర్వహించారు. దాదాపు 70 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ సభలు నిర్వహించారు. తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేశారు. ఇరుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 2000 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది. సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కూడా మంచి స్పందన వచ్చింది. బస్సు యాత్ర ముగియగానే మళ్లీ సభలపై దృష్టి పెట్టారు. సిద్ధం సభలు, బస్సు యాత్ర కవర్ చేయాలని నియోజకవర్గాలు సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రచార వ్యూహంలో భాగంగా జగన్ టీవీ9 కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రజనీకాంత్ అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పారు. ఒక రకంగా ప్రభుత్వ పనితీరుపై ప్రచారం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోతున్నామని, ఈసారి విశాఖపట్నంలోనే తాను సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. కొత్త ప్రభుత్వ పాలన విశాఖ నుంచే సాగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ అతిపెద్ద సిటీ అని, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవని తెలిపారు. ఏపీలో సంక్షేమం మాత్రమే ఉంది, అభివృద్ధి లేదని విపక్షాలు చేస్తున్న ప్రచారంపై జగన్ స్పందించారు. పచ్చ కామర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నా చంద్రబాబు కళ్ళుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. ఎంత అభివృద్ధి జరిగినా వారికి కనిపించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేశామని చెప్పారు. తమ పాలనలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. పారిశ్రామికవేత్తలు సైతం ఏపీకి క్యూ కడుతున్నారని తెలిపారు. ఇక ఏపీలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కొత్తగా 4 సీ పోర్టులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 షిప్పింగ్ హార్బర్లు కడుతున్నట్లు చెప్పారు. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థలో మార్పు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీ వ్యవస్థను మార్చామని జగన్ తెలిపారు. పంచాయతీ పరిధిలో ఉన్న భూ రికార్డులన్నీ పంచాయతీలో ఉంచామన్నారు. ఎక్కడికో వెళ్లకుండా గ్రామ పంచాయతీలోనే చెక్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. రైతుల భూములకు సంబంధించి హక్కులు వారికే కల్పించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ పై కావాలనే వివాదం. ఇక ఏపీలో ప్రస్తుతం ట్రేడింగ్ లో ఉన్న అంశం ల్యాండ్ టైటిలింగ్. దీనిపై చంద్రబాబు నాయుడు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ అంటే ప్రజల భూములపై వారికి హక్కులు కల్పించడమేనని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ తీసుకువచ్చిన తర్వాత వారి భూములు ఎవరికైనా అమ్మవచ్చు, క్రయ విక్రయాలు చేయవచ్చని వివరించారు. 58 నెలల్లో 99% హామీలు నెరవేర్చామని తెలిపారు. అప్పుడే తాను ఆనందపడ్డాను. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, లంచం ఇస్తే గాని పని జరగని పరిస్థితి ఎదురైందని, అలాగే విద్య కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉందని, అందుకే పాలనలో పక్షాలన చేయాలని సీఎం జగన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక వ్యవస్థను తీసుకువచ్చామని, అన్ని అంశాలను ప్రక్షాళన చేశామని అన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల కోసం వ్యవస్థను మార్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.